ఫ్రెండ్స్, నూతన సంవత్సరం రోజున ఒక చిన్న పని చేస్తే సంవత్సరమంతా ఐశ్వర్యం, శుభం, విజయం మన వెంటనే ఉంటాయంటే నమ్ముతారా? ఆ పని ఇంకేదీ కాదు, శ్రీ గణేశుడి మంత్ర జపం. గణేశుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు, బుద్ధిని ప్రసాదించేవాడు, ఐశ్వర్యానికి అధిపతి. నూతన సంవత్సరం రోజు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి గణపతిని స్మరించాలి. అప్పుడు ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. గణేశ మంత్రం: ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు శ్రద్ధతో జపించాలి. ఈ మంత్ర జపం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, కొత్త పనుల్లో విజయం లభిస్తుంది, ఇంట్లో శాంతి, సౌఖ్యం పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం సంవత్సర ఆరంభంలో గణేశుడిని స్మరిస్తే ఆ ఏడాది మొత్తం శుభకార్యాలకు మార్గం సులభమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నూతన సంవత్సరాన్ని శ్రీ గణేశుడి ఆశీర్వాదంతో మొదలుపెట్టండి. వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా. గణపతి కృపతో మీ జీవితం ఐశ్వర్యంతో, ఆనందంతో నిండాలని నా చిన్న ప్రార్థన. జై శ్రీ గణేశాయ నమః.